కాన్ఫిడెన్స్ ఉండొచ్చు గానీ, ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు కదా! బట్ నా ఓవర్ కాన్ఫిడెన్స్ ఫైనల్ లుక్ చూడండి ఎంత బావుందో. అసలు స్టోరీ ఏంటంటే, మా ఫ్రెండ్ వాళ్ళ పాపకి అక్షరాభ్యాసానికి ఫ్రాక్ కావాలంది. సో, నేనెందుకు డిజైన్ చేయకూడదు? పైగా ఇప్పుడు ట్రెండింగ్ కదా! సో, కావాల్సిన మెటీరియల్స్ అన్నీ వెంటనే కొనుక్కొని ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైపోయి స్టార్ట్ చేశాను. ఫస్ట్ అయితే ప్రింటౌట్ తీయించుకున్నానండి. ప్రింటౌట్ తీయించుకున్న తర్వాత కార్బన్ పేపర్ యూజ్ చేసి డ్రా చేశాననమాట ఫ్యాబ్రిక్ మీద. ఇంక డ్రా చేసిన తర్వాత స్టార్ట్ చేశాను కొంచెం కొంచెం పెయింట్ ఎయడం. చేతులైతే చాలా వణికినియి. చాలా కష్టపడ్డాను కూడా దీనికోసం నేను. అండ్ దెన్ ఫైనల్‌గా పెయింటింగ్ అంతా అయిపోయిన తర్వాత మెజర్‌మెంట్స్‌తో అంతా కట్ చేసుకొని స్టిచ్ చేయడం స్టార్ట్ చేశాను. స్టిచ్చింగ్ కూడా ఈసారి చాలా చేశానండి. మంచిగా అన్ని వీడియోస్ చూసుకుంటా చేశాను. చూడండి ఫైనల్ లుక్ అనమాట ఇది. మీకెలా అనిపిచ్చింది ఖచ్చితంగా కామెంట్ చేయండి. నాకైతే చాలా చాలా నచ్చింది ఫస్ట్ టైమ్ ఏసినా కూడా. షోల్డర్ దగ్గర కూడా అటాచబుల్ అనమాట. ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఆర్గంజా ఫ్యాబ్రిక్. దాని లోపల సాటిన్, దాని లోపల లైనింగ్. ఆర్గంజా ఫ్యాబ్రిక్ మీద పెయింట్ ఎయడం చాలా కష్టమండి. కానీ చాలా ఇష్టంతో ఏసాననమాట. ఎలాగైనా నేర్చుకోవాలని. ఫైనల్‌గా ఇలా టర్న్ ఔట్ అయింది. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. దీని డీటెయిల్స్ అన్నీ నేను నెక్స్ట్ వీడియోస్‌లో అప్‌కమింగ్ వీడియోస్‌లో పోస్ట్ చేస్తాను. అంతవరకు నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఫుల్‌గా డీటెయిల్స్ అన్నీ చెప్తాను.